సూర్యని రౌడీలు కొడుతూ ఉండటంతో రామలక్ష్మి ఆట ఆడుతూ కావాలనే గోల్స్ అన్నీ కూడా మిస్ చేస్తూ ఉంటుంది. అయితే సూర్య కావాలనే కింద పడిపోతాడు. ఏంట్రా అలా కుర్చీలో నుంచి కట్లతో ఉన్నా కూడా అలా కింద పడిపోయావు అని రౌడీలు అడగటంతో, అంటే కాస్త కళ్ళు తిరిగాయి అందుకే పడిపోయాను అని సూర్య అబద్ధం చెప్తాడు. అలా వాళ్ళకి అబద్ధాలు చెప్పి కింద పడి ఉన్న ఒక గాజు ముక్కను తీసుకొని తార్లన్నీ కట్ చేసుకొని రౌడీలని కుమ్మేసి అక్కడి నుంచి తప్పించుకొని ఆట ఆడుతున్న హాకీ గ్రౌండ్ దగ్గరికి వచ్చేస్తాడు. అప్పటి వరకు రామలక్ష్మి సరిగ్గా ఆట ఆడటం లేదని రఘురామ్ చుట్టూ కూర్చున్న ఊరి జనాలు రామలక్ష్మిని ఏంటి ఇలా ఆడుతోంది అని పేర్లు పెడుతూ తిడుతూ ఉంటారు. ఇక ఒక్కసారిగా శౌర్య రామా అంటూ హాకీ గ్రౌండ్లో ఎంటర్ కాగానే శౌర్య సార్ అంటూ రామలక్ష్మి పరిగెత్తుకుంటూ శౌర్య దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది. సార్ వచ్చేసారా సార్? మిమ్మల్ని బ్రతికించుకోవటం కోసమే ఇప్పటి వరకు నేను గోల్స్ అన్నీ మిస్ చేస్తూ ఆడుతున్నాను సార్ అని రామలక్ష్మి అంటుంది. చూడు రామా, నేను వచ్చేసాను కదా అని శౌర్య చెప్తూ ఉంటే ఇక్కడ పరదాలో చూస్తున్న వెంకట్రావు అదిగో అల్లుడు ఎంట్రీ అయిపోయాడు, ఇక మా రామలక్ష్మి ఆట చూడండి అని చెప్తూ ఉంటాడు. రామా, నువ్వు ఒక్కసారి ఆట మీద ధ్యాస పెడితే ఎలా దూసుకుపోతావో ఎలా గెలుస్తావో ఈ రాష్ట్రం అంతా చూడాలి రామా. నువ్వు గెలవాలి, మన టీంని గెలిపించాలి, వెళ్ళు రామా, వెళ్ళి ఆడు రామా అని శౌర్య ధైర్యం చెప్పటంతో, ఇప్పుడు చూడండి సార్ నేను ఎలా ఆడతానో, మన టీం ఖచ్చితంగా గెలుస్తుంది సార్, నేను గెలిపిస్తాను సార్ అని రామలక్ష్మి వెళ్ళి ఆటని ఎరగదీస్తూ ఉంటుంది. ఇక పాయింట్ల మీద పాయింట్లు రామలక్ష్మి టీంకే వస్తూ ఉండటంతో ఆద్య, శ్రీను ఇక్కడ రఘురామ్ వాళ్ళు చాలా చూస్తూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మన టీం గెలుస్తుంది, రామలక్ష్మి ఆటను గెలిపిస్తోంది అని రఘురామ్ జానికి క్లాప్స్ కొడుతూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎస్ ఎస్ రామ బాగా ఆడుతోంది అని శౌర్య కూడా చాలా సంతోషంగా ఆటని చూస్తూ ఉంటాడు. ఇక అస్మిత ఇంటికి వెళ్ళగానే అక్కడ డబ్బులు బ్యాగ్ లేకపోవడంతో జరిగిన విషయం మొత్తం కూడా తెలుసుకుంటుంది. ఒసేయ్ రామా, నేను ఎంత ఏడుస్తున్నానో నువ్వు అంతకు అంతా ఏడ్చేలా నేను చేస్తాను కదా అని వస్తువుల్ని విసిరి కొట్టి పగలగొడుతూ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తూ ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఇన్ని కుట్రలు చేసిన అస్మిత ఇప్పుడు మరింత కుట్ర ఏం చేయనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.